అన్నదాత సుఖీభవ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. దీపావళికి ముందే ఖాతాల్లోకి 7,000 జమ. రాబోయే దీపావళి పండగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం రైతాంగానికి ఓ తీపి కబురు అందించింది. అన్నదాతల కుటుంబంలో పండగ వెలుగులు నింపేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత ఆర్థిక సాయాన్ని అందించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. ఈసారి ప్రతి రైతు కుటుంబం ఖాతాల్లో ఏకంగా 7,000 జమ కానుండడంతో రైతన్నలలో ఆనందం వెల్లివిరుస్తుంది. అక్టోబర్ 18నే రైతుల ఖాతాల్లోకి డబ్బులు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్టోబర్ 18వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 20న దీపావళి పండుగ ఉన్నందున దానికంటే 2 రోజుల ముందే రైతుల చేతికి డబ్బులు అందేలా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో సాగు పనుల మధ్యలో ఉన్న రైతులకు ఈ ఆర్థిక చేయూత ఊరట నివ్వనుంది. ఈ నెల 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారికంగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేంద్రం రాష్ట్రం కలిపి డబుల్ ధమాకా. ఈసారి రైతులకు అందే సాయంలో కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాల వాటా 2 ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ యోజన 21న విడతకు సంబంధించిన 2,000 దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మరోసారి 5,000 కలిపి మొత్తం 7,000 రైతుల బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒకేసారి 2 పథకాల ప్రయోజనాలు అందనుండడంతో ఇది రైతులకు నిజమైన పండగ కానుకగా మారనుంది. ఎన్నికల హామీ అమలు దిశగా మరో అడుగు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా పథకం కింద ఏటా 13,500 అందుతుండగా ఆ మొత్తాన్ని 20,000 పెంచుతామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ హామీని నెరవేర్చే దిశగా ఇప్పటికే ఆగస్టు నెలలో మొదటి విడత నిధులను విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడతగా అందిస్తున్న 7,000తో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. వరి, మిర్చి వంటి పంటలు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిన ఈ తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ పెట్టుబడి సాయం తమకు ఎంతో అండగా నిలుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా అందుతున్న ఈ డబ్బులు ఎరువులు, పురుగుల మందులు, ఇతర సాగు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట ప్రభుత్వం తమను ఆదుకోవడంతో సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతుంది. అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.